అధికారం లేనప్పుడు మరి గుంటూరు డివిజన్ తీసుకొచ్చాను, గుంటూరు ఫ్లైఓవర్స్ తీసుకొచ్చాను, గుంటూరు టు కృష్ణా కెనాల్ డబుల్ ఇరిగేషన్ చేయించాను. వాళ్ళు మేము చేయలేకపోతుంది, అది ఒకటే మాకు లోపం కనపడుతుంది. ఇది కూడా పూర్తి అయినట్టుంది. మేము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మేము మన ఇటు పినాకిని ఎక్స్ప్రెస్ వయా గుంటూరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేయలేకపోయాం అన్నమాట వాస్తవం. ఎందుకంటే తర్వాత సర్కులర్ ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేయాలి. గత 15 సంవత్సరాలుగా అందరూ కోరికది ఈ ప్రాంతం వాళ్ళు. దాన్ని చేయాలంటే సర్కులర్ ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే డబ్బులు ఆ బిట్ కూడా అవ్వాలి. న్యూ గుంటూరు స్టేషన్ నేను తీసుకొచ్చాను, నా యాంలో తీసుకొచ్చాను. న్యూ గుంటూరు స్టేషన్లో కొన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కూడా ఢిల్లీ పోతున్నాయి, కలకత్తా పోతున్నాయి, అహ్మదాబాద్ పోతున్నాయి. మేము చేయలేకపోవడం లేదు, చేసాం. మా పార్టీ అధికారం లేనప్పుడు కూడా చేసామని చెప్తున్నాం. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఏది మేము గుంటూరు డివిజన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదే, నేనే చేశానే. గుంటూరు వరకు ఉంది. గుంటూరు నుంచి జనాలు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాను చాలా రోజులు. ఇప్పుడు గుంటూరు నుంచి తెనాలి దాకా మన పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడుగుతున్నారండి. తప్పకుండా అది చేపిస్తానండి. అదే కాకుండా మేము గతంలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తిరిగేది గుంటూరు నుంచి సికింద్రాబాద్కి. ఇంకా గతంలో ఏం చేశారంటే కొన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం చేశారు, మాకు విశాఖపట్నానికి కూడా ట్రైన్ కావాలి గుంటూరు నుంచి అంటే దాని మీద మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని వయా తెనాలి విశాఖపట్నం తీసుకెళ్ళారు. కానీ అదే టైంలో తిరిగి వస్తుంది ఆ ట్రైన్. ఇది 1:30కి మన గుంటూరు వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఫుల్లీ లోడెడ్. అక్కడ ఏంటంటే మనకి అనుకున్నట్టుగా మాకు రిజర్వేషన్ దొరకట్లా, గుంటూరు వాళ్ళకి కానీ తెనాలి వాళ్ళకి కానీ. దానికోసం ప్రత్యేకంగా వేరే ఇంకో ట్రైన్ కూడా మీకు విజయవాడ సికింద్రాబాద్ ఇంటర్సిటీని ఎక్స్టెండ్ చేశారు అనుకుంటున్నాం. దాంట్లో కూడా ఖాళీ దొరకట్లేదు. మేము స్పెషల్గా కూడా తెనాలి నుంచి వయా గుంటూరు, నల్లపాడు, పగిడిపల్లి, వయా పగిడిపల్లి, సికింద్రాబాద్కి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అరౌండ్ 4-4:30 ఇంట్రొడ్యూస్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టి. అంతేగాని నేను ఉన్నట్టు ఒప్పుకునేవాడు కానీ నేను అబద్ధాలు చెప్పేవాడు కాదు. వాళ్ళు ఏం చేశారు చెప్పనండి. వాళ్ళ హయాంలో వాళ్ళు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేశాను చెప్పండి. నేను చేశాను చెప్తున్నాను, చేయలేకపోయాను చెప్పిన వాడు వాస్తవం. నేను గుంటూరు తెనాలి డబ్బులకి చేయలేకపోయిన వాడు వాస్తవం. దాన్ని పట్టుకుని పిలిచేట్లా వాళ్ళు ఏం చేశారు చెప్పనండి. చక్కగా చేస్తుందో అదేవిధంగా మరి ఢిల్లీలో కూడా నేషనల్ గవర్నమెంట్ కూడా సింగిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంగా కూర్చుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది, దేశం ప్రగతి పొందడానికి అవకాశం ఉంటుందని నేను చెబుతున్నాను. అదే ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఒకసారి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎట్టపాడి దగ్గర రైతులు దాన్ని అపోజ్ చేయడం జరిగింది. దానికి వస్తే ఏంటంటే మనకు సముద్రానికి దగ్గరలో ఉండదు. మొత్తం ఈ ఏమంటారు దాన్ని బ్యాక్ వాటర్ అది తీసుకెళ్ళడానికి అవకాశం ఉండాలి. ఏదైనా సరే ఎక్కడ ఇప్పుడు నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ అవైలబుల్ ఉంటే తప్పకుండా పెట్టడానికి ప్రయత్నం చేస్తామంటే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసి మన వాస్తవం దాన్ని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తే రైతులు ల్యాండ్ ఇవ్వడానికి కాస్త ఇబ్బంది పెట్టడం అదే కంటిన్యూ అలా లేకపోతే అదే అడుగుతున్నారు. వెంకటరెడ్డి గారు అడిగేది ఏంటంటే మాడిఫికేషన్ చేసి వాళ్ళకి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేటట్టు ఉండాలి, క్వాలిటీ ప్రొడక్షన్ వచ్చేటట్టు ఉండాలి. ఆ ప్రొడక్షన్ వచ్చిన దాన్ని ముందుగా మన గౌరవనీయులు ఖచ్చితంగా ఇప్పించాం. ఇవాళ ధైర్యంగా కూడా చెప్పండి. 150 మందికి నేతలకి అన్ని విధాలా అందరినీ అన్ని కులాలని మతాలని అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘనస్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తున్నాము. వచ్చేసారు మన వీళ్ళకి మన ముందుకు వచ్చేసారండి, మన వాటిలోకి మన ముందుకు వచ్చేసారండి. వచ్చేస్తున్నారు మన శ్రీమతి కాంగ్రెస్ అమలా గారు, అరిగా వచ్చేసారు మన కాంగ్రెస్ అమలా గారు శ్రీ గుంటూరు
రాజు రామరావు గారు అరి 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 వచ్చేస్తున్నారండి వచ్చేస్తున్నారు. బాబు నడవాలండి నడవాలి బాబు నడవాలి బాబు నేను పోను సైకిల్ పోను బాబు సైకిల్ పని గ్రీన్ షర్ట్ గారు నడవాలి సార్ మీరు. ఎందుకంటే ఇంకా అనేక గ్రామాలు అనేక పట్టణాలు మన అనేక వర్తకరాలు మీరు రండి మణి గారు హస్తం హస్తం సరిగా పండించే గుర్తుకోవడం సోదరులారా. సమస్యలు గారు మన మండలి సంఘటన శ్రీమతి కాంగ్రెస్ కమల గారు నిర్వహించున్నారు. మీ యొక్క అమూల్యమైన వ్యక్తులు మీ యొక్క పవిత్రమైన ప్రతిఫలానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటూ ముందుకు వచ్చారు సోదరులారా. అమ్మలారా ఆలోచించండి. మన